ఏంటి మీరు చేస్తుంది? మీరు నా బాధను తగ్గించడానికి నా చెయ్యి రబ్ చేస్తున్నట్లేదు, దేనికోసమో నా చెయ్యి పట్టుకుని వెతుకుతున్నట్టుంది. అసలు ఇంతకీ ఏం వెతుకుతున్నారు? అదేమీ లేదు, నేను దేనికోసమో వెతకడం లేదు. కాఫీ చేయి మీద పడింది కదా అని తుడుస్తున్నానంతే. ఏ హాస్, ఇదేనా నువ్వు జాస్మిన్ కి కాబోయే భర్తకిచ్చే గౌరవం? నువ్వు చేసే తింగర్ పనులు ఇప్పటి వరకు మనింటికే పరిమితమయ్యాయి. ఇప్పుడు నువ్వు హద్దులు మీరి మరీ ప్రవర్తిస్తున్నావు. అది చూడు హాస్ని, మన వల్ల నష్టపోయిన జాస్మిన్ కి ఒక మంచి సంబంధం వచ్చిందని అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇలాంటి సమయంలో నువ్విలా చేయడం కరెక్ట్ కాదు. అది కాదు తిలోత్తమ అత్తయ్య, నేను కావాలనేమీ చేయలేదు. అనుకోకుండా చేయి తగిలి పొరపాటుగా చేసినా గ్రహపాటుగా చేసినా తప్పు తప్పే. నువ్వు ముందు బాబుని క్షమాపణ అడుగు. బాగా చెప్పావక్క. సరే, ఇంతవరకు వచ్చింది కాబట్టి నిజం చెప్పేస్తున్నాను. నాకితను నిజంగా ఎన్ఆర్ఐ కాదని డౌట్. అందుకే ఆ డౌట్ క్లియర్ చేసుకోవడానికి అలా చేశాను. ఆహా, నాకు బాగా బుద్ధి చెప్పారు. మంచి కుటుంబం అని నేను నమ్మి ఎక్కువగా ఆలోచించకుండా ఈ పెళ్లికి వెంటనే ఒప్పేసుకున్నాను చూడండి. అందుకు నాకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే. హాస్, ఇప్పుడు నీకు సాటిస్ఫైగా ఉందా? మంచిగా జరుగుతుందనుకున్న పెళ్లి తంతునంతా తగలబెట్టి పారేశావు. నీ డౌట్లతో ఈ పెళ్లినే ఒక డౌట్ లో పడేశావు. అలా కాదమ్మగారు, హాసనమ్మ గారిని అలా చేయమని నేనే చెప్పాను. నేను చెప్పిందే హాసనమ్మ గారు చేశారు. ఆహా, దీనికి సూత్రధారివి నువ్వా తల్లి? బావుంది, చాలా బావుంది. నువ్వు ప్లాన్ చేయడం, ఈవిడగారు అమలు చేయడం, దేనికి ఈ నాటకాలన్నీ? పెళ్లి జరిపించడానికా, చెడగొట్టడానికా? విష్, చూసావా నైని హాస్ చేత ఏం చేయించిందో? మొత్తం విన్నాను అత్తయ్య. నువ్వు సూపర్ నాయని. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది నాయని. దేనికి? వేడి వేడి కాఫీ దగ్గరుండి మరీ తన మీద పోయించినందుక? అది కాదు జాస్మిన్, నువ్వేమన్నావు? ఏమన్నాను?
నీ పెళ్లి పనులన్నీ నైనియే దగ్గరుండి చూసుకోవాలని చెప్పావా లేదా? ఆ? దానికి దీనికి సంబంధం ఏముంది విశాల్? ఆ పాయింట్కే వస్తున్నాను. నువ్వు పెళ్లి పనులు మాత్రమే చూడమన్నావు. కానీ నైని, నీ కాబోయేవాడు మంచివాడా కాదా అని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అంటే నైని ఒక అక్క స్థానంలో ఉండి నీ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తుంది అంటే నాకు నైనిని చూసి చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అక్క ఆల్రెడీ కవర్ చేశాడక్క. చేస్తాడ్రా. ఆ నైని మీదున్న వల్ల మాలిన అభిమానం విశాల్ చేత అలా మాట్లాడిస్తుంది. సారీ బ్రదర్, ఎంతైనా పెళ్లి కూతురు వాళ్ళం. పిల్లని పంపించేటప్పుడు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం తప్పు కాదు కదా. మా అనుమానాలు మావే. ఎనీహౌ, నా భార్య తరఫున నేను సారీ చెప్తున్నాను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మీరు చెప్పింది ఒక విధంగా కరెక్టే అనుకోండి. కాకపోతే వేడి వేడి కాఫీతో టెస్ట్ చేయడమే మరీ హార్డ్గా ఉంది. కొంచెం ఉంటే తోలు ఊడిపోయేది. ఐఎమ్ రియల్లీ సారీ బ్రదర్, ఐఎమ్ రియల్లీ సారీ. ఇవేవి మీరు మనసులో పెట్టుకోవద్దు ప్లీజ్. పర్వాలేదండి, ఇక నేను వెళ్తాను. యా, బాయ్ అండి. చూడు విష్, తప్పు చేసినప్పుడు కూడా ప్రతి విషయంలో నువ్వు నీ భార్యను వెనకేసుకురావడం నాకు అస్సలు నచ్చలేదు. అత్తయ్య, మీరొక్క విషయం గుర్తుంచుకోవాలి. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, నైని పొరపాటును కూడా పొరపాటు చేయదు. తను ఏం చేసినా దాని వెనుక మంచే తప్ప ఎవరికీ చెడు జరగదు. అందుకే నేనెప్పుడు నైనినే నమ్ముతాను. నైనికి ఆ పెళ్లి కొడుకు గురించి తెలిసిందా ఏంటి? బులిబాబు గారు, మనిద్దరికి జోడి ఎంత బాగుందో. మన పెళ్లి కార్డు ఇలా ఎప్పుడు ప్రింట్ అవుతుందో. ఒకసారి బులిబాబు గారికి చూపిస్తే. బులిబాబు గారు, బులిబాబు గారు, అయ్యో బులిబాబు గారు, బులిబాబు గారు.
బులిబాబు గారు చూడండి. ఎలా ఉంది బులిబాబు గారు మన పెళ్లి కార్డు? చూడు సుమన, నువ్విలా ఫోటోలు పెట్టుకొని మురిసిపోయినంత మాత్రాన పెళ్ళైపోదు. ఇద్దరి మధ్య పెళ్లి జరగాలంటే ఫోటోలు మార్చుకుంటే సరిపోదు. ఇద్దరి మనసులు ఒకరికొకరం ఇచ్చిపుచ్చుకోవాలి. అందుకే నా మనసెప్పుడూ మీకు ఇచ్చేశాను. బులిబాబు గారు, మీరే మీ మనసు ఇవ్వడానికి మొహమాట పడుతున్నారు. మొహమాట పడితే ఇచ్చేయడానికి మనసేమన్నా మనీ పర్స్ అనుకున్నావా? అయినా నీది అమాయకత్వమో మూర్ఖత్వమో అర్థం కావట్లేదు సుమన. కనీసం నీకన్నా అర్థమవుతుందో లేదో. అయినా నీకు నాకు పెళ్ళనేది కలలో మాట, కలలు నిజమవో. బులిబాబు గారు, బులిబాబు గారు, ఏంటిది? ఎందుకిలా చేస్తున్నా? చూస్తున్నావు కదక్క, నా ఫోటో పక్కన బుల్లిబాబు గారి ఫోటో. అది అర్థం అవుతూనే ఉంది, కానీ ఇలా చేయడం సరైన పని కాదు. ఎందుకు కాదక్క? నాకు బుల్లిబాబు గారంటే చాలా ఇష్టం. ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అలా ఎలా అనుకుంటావు సుమనా? చిన్నబాబు గారెక్కడా, నువ్వెక్కడా? చూడు సుమనా, అందని అందలాన్ని అందుకోవాలనుకోకు. ఎందుకు అనుకోకూడదక్క? నేనేమైనా పరాయి వాళ్లతో పెళ్లి కావాలనుకుంటున్నానా? వరుసైన వాడితోనే కదా పెళ్లి చేయమంటున్నాను. నేను చెప్పేది విను సుమనా, ఈ విషయం చాలా అనర్థాలకి దారితీస్తుంది. ఏ అనర్థం జరిగినా సరే, నేను మెడ వంచేది, నా మెళ్ళో తాళి కట్టించుకునేది బులిబాబు గారితోనే. ఇది మాత్రం పక్కా. సుమనా, సుమనా! ఏ కొడతావా? కొట్టు. నువ్వు కొట్టినా తిట్టినా బుల్లిబాబు గారు నా మొగుడయి తీరుతారు. అలా చూస్తూ ఉండు. ఈ పెళ్ళైపోయేలోపు మా ఇద్దరి పెళ్లి కూడా జరిగిపోతుంది. మనం పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళని చేసుకోవడానికి మనకున్న అర్హత ఏంటో మనం కూడా తెలుసుకోవాలి సుమనా. ఆహా, అలాగా? విశాల్ బాబు గారిని చేసుకోవడానికి నీకే అర్హత ఉందో అదే అర్హతతో నేను బుల్లిబాబు గారిని పెళ్లి చేసుకుంటాను. ఇటు ఈ సుమన పట్టుదల ఎక్కడికి దారి తీస్తుందో ఏమో, ఏమీ అర్థం కావడం లేదు. అమ్మా విశాలాక్షమ్మ తల్లి, నువ్వే ఈ సమస్యని పరిష్కరించాలి. ఈ పెళ్లి ఎలా అయినా ఆపాలి, కానీ ఎలా? అవతల పెళ్లి పనులన్నీ జరిగిపోతున్నాయి. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నాకు కలలో వచ్చినట్టు బాబుగారు ఆ జాస్మిన్ అమ్మాయి గారి మెళ్ళ తాళి కట్టేస్తారు. ఈ అనర్థం నుంచి బయటపడేదెలా? ఏంటమ్మా నాకు ఈ పరీక్ష? నైని, అమ్మగారు, అమ్మగారు వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను.
బాబు గారు ఆ జాస్మిన్ అమ్మాయి గారి మెళ్ళలో తాళి కడుతున్నట్టు నాకు అనిపించింది. అంటే అంటే వాళ్ళిద్దరికి తప్పు చేసావు నైని. అమ్మగారు. అవును నైని, జాస్మిన్కి పెళ్లి చెయ్యాలని చెప్పి తప్పు చేశావు. చాలా పెద్ద తప్పు చేశావు. అదేంటమ్మగారు అలా అంటున్నారు? అవును నైని, తప్పు చేసిన వాళ్ళందరికీ పడాల్సింది శిక్ష. కానీ నువ్వు శిక్షని తప్పించి పెళ్లి చెయ్యాలని చూశావు. ఇప్పుడు అదే పెళ్లిని ఆపాలనుకుంటున్నావు. కానీ పరిస్థితి చేయిజారిపోయింది నైని. భవిష్యత్తు కనిపించడం వరం. కానీ నువ్వు నీ మంచితనంతో చేతుల శాపంలో మార్చుకుంటున్నావు. నీ మాంగళ్యాన్ని నువ్వే ఇంకొకరికి అప్పగిస్తున్నావు. అయ్యో అలా అనకండి అమ్మగారు. ఆ జాస్మిన్ తప్పు చేసింది నిజమే, కానీ ఇప్పటికే తనకి తల్లి లేదు. తండ్రి ఎక్కడో దూరంగా ఉంటున్నారు. తోడబుట్టినవాడు జైల్లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన్ని శిక్షించాలంటే పోలీస్ అన్నకి చెప్పి తన్ని జైలుకి పంపించాలి. కానీ తనని క్షమించి పెళ్లి చేసి పంపిస్తే తన బ్రతుకు తను బతుకుతుంది కదా అని. తన తప్పుని క్షమించడానికి నువ్వెవరు? తనని శిక్షించాలని తన తలరాతలో ఉంటే నువ్వు తన తలరాతని మార్చాలనుకుంటున్నావు. అందుకే ఆ దేవుడు నీ నుదుట కుంకుమతో నీ తలరాతను మారుస్తున్నాడు. అంటే బాబు గారు పెళ్లి జాస్మిన్తో జరుగుతుంది. అలా అనకండి అమ్మగారు. మీరే ఎలా అయినా ఈ పెళ్ళి ఆపండి అమ్మగారు. లేదు నైని, సమయం మించిపోయింది. నేనిప్పుడొచ్చింది నీకు సహాయం చేయడానికి కాదు, ఎందుకిలా చేశావని అడగడానికి. అంత అయిపోతుంటే ఇప్పుడు మీరు అడిగి మాత్రం ప్రయోజనం ఏముందమ్మగారు? నన్ను క్షమించు నైని. అయ్యో అదేంటమ్మగారు? అయినా నా తలరాతని నేనే మార్చుకుంటే మీరు మాత్రం ఏం చేస్తారు? ఎన్నిసార్లు నన్ను సహాయం చేస్తారు? కానీ ఒక్కటమ్మగారు, నా కంఠంలో ప్రాణం ఉండగా బాబుగారు ఇంకొకరి మెళ్ళలో తాళి కట్టరు అనే నమ్మకం నాది. కడతారు అని భవిష్యత్తు చెప్తుంది. నా నమ్మకం గెలుస్తుందో, నాకు కనిపించే భవిష్యత్తే గెలుస్తుందో నేను చూస్తాను. పోరాడతానమ్మగారు. ఇన్నాళ్ళు ఎవరికో ఏదో జరుగుతుందని వాళ్ళ భవిష్యత్తు గురించి పోరాడాను. ఇప్పుడు నా భవిష్యత్తుతో నేనే పోరాడతాను. గెలిస్తే బాబుగారితో కలిసి మీ ముందు నిలబడతాను. ఓడిపోతే నేను మీ దగ్గరికి వచ్చేస్తాను. నైని, లేదమ్మగారు, మీరు చెప్పింది నిజమే. నాకు మంచి జరగాలని రాసుంటే నా చేతులారా నేను చెడు చేసుకుంటున్నాను. అలా అని నేను ఇంకొకరికి చెడు చేయనమ్మగారు. నా మంచి కోసం నేనే పోరాడతాను.
ఇదే ఈ ధైర్యమే నీలో రావాలి నైని. అమ్మా విశాలక్షమ్మ తల్లి, నైని చేసే ఈ పోరాటంలో నువ్వే తనకి తోడుగా ఉండి గెలిపించాలి.